అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లో మూసీ నది మహా ఉగ్ర రూపం దాల్చింది. కనివిని ఎరుగని రీతిలో మూసీ ఉప్పొంగుతోంది. ఇటీవల కాలంలో మూసీ ఇంత స్థాయిలో ఉగ్ర రూపం దాల్చడం ఇదే ఫస్ట్ టైం. దూసుకొస్తున్న మూసీ నగరంలో బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతూ ఉండడంతో గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసీ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. హైదరాబాద్ లో మూసీ నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. చాదర్ఘాట్, చిన్న బ్రిడ్జ్, ముసారాంబాంగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వీటిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇక ఎంజీబీఎస్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. బస్టాండ్లో వరద ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్ లో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మూసీ తీర ప్రాంతాల్లోని కాలనీలకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి చాలా కాలనీలు నీట మునిగా ఇళ్లకు వరద వచ్చి చేరింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు వరదలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 6 పునరావాస కేంద్రాలకు 1000 మందికి పైగా తరలించారు. ఇటీవల కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. వరద అంతకంతకు పెరుగుతూ ఉండడంతో మూసీ తీర ప్రాంతాల్లోని కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పరిస్థితి భయానకంగా ఉంది. జియాగూడ, పురాణాపూల్ ప్రాంతంలోకి భారీగా వరదొస్తోంది. ఇప్పటికే పురాణాపూల్, జియాగూడ రూట్ ని క్లోజ్ చేశారు అధికారులు. మూసీ ఆనుకుని ఉన్న జియాగూడ బస్తీలోకి మూసీ వరద పోటెత్తింది. పురాణాపూల్ శివాలయం, శ్మశాన వాటిక పూర్తిగా నీట మునిగిపోయాయి. పురాణాపూల్ మూసీ దగ్గర 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది ప్రవహిస్తోంది. 30 ఏళ్ల తర్వాత అత్యంత ఉధృతంగా మూసీ ప్రవాహం ఉంది. మూసీ వరద ఉధృతికి ఆలయాలు నీట మునిగాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ఉధృతిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్కు వచ్చే బస్సులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని, వరద ప్రవహించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు.